హలో అండి. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు ఆమె తినేస్తున్నా. మరి మీరు కూడా వేసవికాలం కదండి, పెందలాడి ఆమె తినేసేయండి. మరి మీరు కూడా పెందలాడి తినేసేయండి. ఎందుకంటే మా మమ్మీ ఎండేస్తే వీడు ఏం చేస్తున్నాడు తెలుసండి. వీడు బయట ఉండాలి అన్నంతసేపే ఉంటున్నాడండి. ఆ తర్వాత అసలు ఓటర్ ఇచ్చేసి కచ్చిగా అరిచేస్తున్నాడండి, ఇప్పమని లోపలికి తీసుకెళ్ళిపోమని. అప్పుడు వాళ్ళ డాడీ కూడా ఫీల్ అయిపోతున్నారండి. కొంచెం వాడికి అన్నం తినిపించేస్తే వాడిని ఇప్పేస్తాంగా అని. అస్సలు వీడు ఎండలో ఉండడానికి, ఎండ అంటే ఎండ కదండి, అది కొద్దిగా గాడుపులాగా తగిలేస్తుంది మన వాళ్ళ డాడీ కూడా భయపడిపోవడమేనండి అని ఎంత ఖర్చు పెట్టుకుని అరిసేస్తున్నాడు అనుకున్నారండి. ఒక 1/2 కిలోమీటర్ పైన వినిపిస్తుందంటండి ఈ అరుపులు. అంటే మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, బాబాయ్ మీ ఇంపి ఏంటండి అంత గట్టిగా అరిసేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అంత దూరం వినిపిస్తుందంటండి. వీడు తెలివి ఏంటంటేనండి, వాడు బయట ఉండాలన్నసేపు ఉంటాడండి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా కట్టేసి ఉంచితే ఊరుకోట్లా. కట్టేసేది ఎక్కువ శాతం కాదులేండి, ఎప్పుడు ఇలా అన్నం తినిపించేటప్పుడు, పెడిగ్రీ పెట్టినప్పుడు, పాలు తాగిపించినప్పుడు అనమాట. లేకపోతే వాడికి రావడం ఇష్టం లేదు అనుకోండి, ఇలా కింద పడుకుని అడ్డం తిరిగేసినట్టు అప్పుడు కర్రమని నన్నే జడిపిస్తున్నాడండి. అమ్మనే భయపెట్టేస్తున్నాడండి వీడు. మీరు కూడా వేసవికాలం కదండి, చక్కగా జాగ్రత్తగా తొందరగా అన్నాలు తినేసి, ఎన్నెలో ఉన్న కదండి గాడుపు తగిలేస్తుంది. అందుకే నేను ఇప్పుడు అన్నం తినేసి లోపలికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు 10:30 అయింది అంతేనండి టైము. రోజు మా మమ్మీ ఇలా తినిపించేస్తుందండి. మొన్న ఒక రోజు కావాలండి 12 అవుతే వాళ్ళ డాడీ కూడా ఏంటి ఇంకా వాడికి అన్నం పెట్టలేదు, ఎండేసేస్తుంది వాడికి అని ఫీల్ అయిపోతున్నారు. మా అమ్మో నా బిడ్డని వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు వాళ్ళ డాడీ ఎంత బాగా చూస్తున్నారో అండి బాబోయ్. ఇది కూడా చంటి తల్లి అయిపోయిందండి, గారాలు బాగా పోతుందండి. చూడండి అసలు ఎలా నోరు తెరుస్తుందో, పిచ్చి తల్లండి. ఇది రాకముందు ఈ వంట నాకు కొంచెం చాలా భయం ఉండేదండి. ఇన్ను తల్లి వచ్చాక పాపం వీడు ఫ్రెండ్స్ని ఎక్కడ చూసినా చాలా బాధ అది వేసేద్దండి. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, బయటికి ఎక్కువ శాతం వెళ్ళాను అనుకోండి, ముందలే హ్యాండ్ బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ వేసి ఉంచుకుంటున్నానండి. ఎప్పుడన్నా వీడి ఫ్రెండ్స్ కనబడితే పెట్టాలి కదా అనేసి అలా చేస్తున్నాను అనమాట. పెంచుకుంటే అంతేనండి, ఇక మన బిడ్డే నా బిడ్డేనండి, నా బంగారు బిడ్డేనండి. ఎన్నెల్లో అందరూ జాగ్రత్తగా ఉన్నానండి, మరి ఉంటానండి. మరి నేను కూడా అన్నం తినేసి లోపలికి వెళ్ళిపోతానండి. మీరు కూడా గాడిపుల్లోకి వెళ్ళొద్దని అసలు వెళ్ళకండి. చూడండి అలా చెప్తాడు. అయ్యో ఏంటి ఊసేస్తున్నావు? ఏనా ఉంటానండి, బాయ్ అండి.